భారతదేశ ఇంధన రంగంలో ఇదో సరికొత్త విప్లవం. ముడి చమురు దిగుమతుల భారం తగ్గించడానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అమలవుతున్న 20% ఇథనాల్ మిశ్రమానికి ఫుల్ స్టాప్ పెట్టాలని నిర్ణయించుకుంది. అంతేకాదు పెట్రోల్లో ఇథనాల్ బ్లెండింగ్ ని 30% పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాగా కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం చెరకు అలాగే మొక్కజొన్న రైతులకు అనేక విధాలుగా ప్రయోజనకారి అంటున్నారు వ్యవసాయ రంగ నిపుణులు. పశ్చిమాసియా పరిణామాలు దేశవ్యాప్తంగా అన్ని రంగాలపై ప్రభావం చూపుతున్నాయి. ప్రధానంగా ఇంధన వనరులపై ఈ ప్రభావం తీవ్రంగా ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే భారత్లో ఇంధన సంక్షోభం నెలకొందని చెప్పవచ్చు. అయితే శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టుగా ఇంధన సంక్షోభానికి చిక్కపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఒక పరిష్కారాన్ని కనుగొంది. పెట్రోల్ ఇథనాల్ బ్లెండింగ్ను 30% పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తాజాగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకునే ఈ నిర్ణయం అనేక విధాలుగా ప్రయోజనకరంగా కాబోతోంది. ఇథనాల్ బ్లెండింగ్ను 30% పెంచడం ద్వారా పెట్రోల్ దిగుమతుల భారం తగ్గించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అంతేకాదు ఇథనాల్ బ్లెండింగ్ వల్ల పర్యావరణాన్ని పరిరక్షించుకోవచ్చు. కాగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి అనుగుణంగా ది బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సరికొత్త ప్రమాణాలతో కూడా నోటిఫికేషన్ను జారీ చేసింది. ఇందులో E22, E25, E27, E30 ఇంధన బ్లెండ్స్కు సంబంధించినటువంటి సరికొత్త నాణ్యత ప్రమాణాలను ది బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఖరారు చేసింది. సింపుల్గా చెప్పాలంటే రాబోయే రోజుల్లో వాహనదారులు తమ వాహనాల్లో 30% వరకు కూడా ఇథనాల్ కలిపిన పెట్రోల్ను ఉపయోగించుకోవచ్చు. ఇదిలా ఉంటే భవిష్యత్తులో దేశీయంగా 100% ఇథనాల్ బ్లెండింగ్ను సాధించడమే కేంద్ర ప్రభుత్వ అంతిమ లక్ష్యమని కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గతంలోనే వెల్లడించిన సంగతి తెలిసింది. అత్యధిక మోతాదులో ఇథనాల్ కలిపే E85 అలాగే పూర్తి ఇథనాల్తో నడిచే E100 రకాలకు సంబంధించినటువంటి మసాయిదాలను ప్రతిపాదనలను కూడా కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. ఈ పరిణామంతో భారతదేశంలో ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల తయారీ వేగవంతం కానుంది. ఈ వాహనాల తయారీ కోసం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసిన సంగతి తెలిసింది. అంతేకాదు పెట్రోల్లో ఇథనాల్ శాతం పెరగడంతో ప్రధానంగా చెరుకు, మొక్కజొన్న పండించే రైతాంగానికి పెద్ద ఎత్తున మేలు జరుగుతుందంటూ వ్యవసాయ శాస్త్రవేత్తలు అంటున్నారు. చెరుకు, మొక్కజొన్న పంటల దిగుబడి భారీగా పెరిగే అవకాశాలున్నాయంటూ కూడా సైంటిస్టులు చెబుతున్నారు. అంతేకాదు సదరు రైతాంగంపై పెట్రోల్ ధరల భారం నుండి ఉపశమనం కూడా కలుగుతుంది. ఇప్పటి వరకు పెట్రోల్లో 20% ఇథనాల్ కలుపుతున్నారు. అయితే దీనిని 40% పెంచాలంటూ కూడా చాలా కాలంగా కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కోరుతున్నాయి. ఇదే విషయమై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల ఫోన్లో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో మొక్కజొన్న రైతులు అధిక సంఖ్యలో ఉన్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో మొక్కజొన్న రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పెట్రోల్లో ఇథనాల్ బ్లెండింగ్ను 40% పెంచాలంటూ కూడా ఆయన కోరారు. అయితే మధ్య మార్గంగా 30% పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉంటే పెట్రోల్లో ఇథనాల్ కలపడం వల్ల 3 రకాల లాభాలుంటాయంటూ నిపుణులు చెబుతున్నారు. ఇందులో మొదటి భాగం దేశానికి గుదిబండగా మారిన పెట్రోల్ దిగుమతుల నుండి ఉపశమనం దొరుకుతుంది. ఇక రెండవది ఇథనాల్ ముడిసరుకుగా ఉన్నటువంటి చెరుకు, మొక్కజొన్న రైతులకు అదనపు ఆదాయం లభిస్తుంది. ఇక మూడవది విదేశీ మారక ద్రవ్యం పెద్ద ఎత్తున ఆదా అవుతుంది. అంతిమంగా పెట్రోల్లో ఇథనాల్ శాతం పెరిగితే భారతదేశం పెట్రోలియం దిగుమతులపై ఆధారపడడం తగ్గుతుంది. ఫలితంగా ఇంధన భద్రత పెరుగుతుంది. వాస్తవానికి ఈ విషయంలో బ్రెజిల్ దేశం ఎంతో ముందుంది. అక్కడ పెట్రోల్లో అధిక శాతం ఇథనాల్ ఉంటుందంటూ కూడా నిపుణులు చెబుతున్నారు. దీంతో మిగతా దేశాలతో పోలిస్తే వ్యవసాయ రంగంలో బ్రెజిల్ అనేక విధాలుగా ముందుంది. బ్రెజిల్పై ఎటువంటి పెట్రోలియం దిగుమతుల భారం లేదు. అంతేకాదు బ్రెజిల్ మొక్కజొన్న రైతులు తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడులు సాధిస్తున్నారు. ఇక అంతేకాదు ఇథనాల్ వాడకం వల్ల పర్యావరణానికి కూడా బోలెడంత లాభం జరుగుతుంది. ఇదిలా ఉంటే ఆల్ ఇండియా డిస్టిల్లర్స్ అసోసియేషన్ అందించినటువంటి తాజా లెక్కల ప్రకారం ఈ ఏడాది మార్చి నాటికి భారతదేశపు మొత్తం ఇథనాల్ ఉత్పత్తి సామర్థ్యం దాదాపు 20 బిలియన్ల లీటర్లు. అయితే ప్రస్తుతం దేశంలో అమలు అవుతున్నటువంటి 20% ఇథనాల్ మిక్సింగ్ నిబంధనల ప్రకారం కేవలం 11 బిలియన్ లీటర్ల ఇథనాల్ మాత్రమే వినియోగంలో ఉంది.
కాగా మిగిలిపోయిన అదనపు ఉత్పత్తిని వాడుకోవడానికి ఈ సరికొత్త ఉన్నత స్థాయి బ్లెండింగ్ విధానం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందంటూ నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ఈ కొత్త నిబంధనల కారణంగా దేశంలో పెట్రోల్ ధరలు స్థిరంగా కొనసాగే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు. ఏది ఏమైనా ప్రస్తుత పరిస్థితుల్లో అందరికీ ఊరట కలిగించే నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుంది.